మీరు రోజు షార్ట్స్ పెడుతున్నారు. కానీ వైరల్ అవ్వట్లేదా? నిజం చెప్పాలంటే చాలామంది షార్ట్స్ క్రియేట్ చేస్తున్నారు గానీ, సరైన ప్లాన్ లేకుండా చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే, నేను చెప్పే ఈ ప్లాన్ ఫాలో అయితే 30 డేస్‌లోనే అంటే 30 రోజుల్లోనే వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. క్లియర్‌గా లాస్ట్ వరకు చూడండి. ముందు ఒక చిన్న క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న ప్రశ్న. మీరిప్పటి వరకు ఎన్ని షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేశారు? 10, 50 ఆర్ 100 కన్నా ఎక్కువ? కామెంట్స్‌లో చెప్పండి. నేను రిప్లై పెడతాను. ఎందుకు అని వీడియోలు చేస్తున్నారు ఏంటని గురించి దాని డిస్కషన్ పెడదాం మనం. ఫస్టు ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు జనాలు అనేది మనం చూద్దాము. షార్ట్స్ మైండ్ సెట్ గురించి ఆలోచిద్దాం. ముందు ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోండి. షార్ట్స్ అంటే అది వీడియో కాదు. లాంగ్ ఫార్మ్ వీడియో ఉంది. అలాంటి వీడియో కాదనమాట. షార్ట్స్ అంటే ఒక అటెన్షన్ గేమ్. ఇది ఒక అటెన్షన్ గేమ్. అంటే ఏంటో క్లియర్‌గా మీకు చెప్తా చూడండి. మీ వీడియో చూసే వ్యక్తి ఎవరైతే ఉంటారో అంటే స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా! స్క్రోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర టైమ్ ఉండదు. నార్మల్ వీడియో అనుకోండి టైం పెట్టి టైము ఇంత కేటాయించుకొని ఓకే. ఫుల్ వీడియో చూద్దాము, నేర్చుకుందాం అని చూస్తారు. వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఇంట్రెస్ట్ వాళ్ళకి త్వరగా మారిపోతుంది. ఫస్ట్ ఒక టాపిక్ చూస్తారు. వేరే వీడియో రాగానే వేరే షార్ట్ వీడియోకెళ్ళిపోతారు. సో, ఇక్కడ మన థింకింగ్ ఎలా ఉండాలి అంటే క్లియర్‌గా అర్థం చేసుకోండి. వ్యూవర్‌ని స్క్రోల్ చేయకుండా ఆపాలి. ఫస్ట్ వ్యూవర్‌ని మన వీడియో దాటి వెళ్ళిపోకుండా ఆపాలనమాట. అదే వైరల్ సీక్రెట్. మన వీడియోని ఎంతో కొంతమందికి చూపిస్తది యూట్యూబ్. ఆ చూసిన వాళ్ళలో ఫస్ట్ ఎవరైతే మన వీడియోస్‌ని చూస్తారో వాళ్ళని ఆపాలి. సో, ఇక్కడ వైరల్ అవ్వాలంటే ముందుగా క్రియేషన్ గాదు. మొత్తం స్టార్ట్ చేసేసి మొత్తం అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోదాం అలా గాదు. ముందు మనకి ఒక అబ్జర్వేషన్ ఉండాలి. అబ్జర్వ్ చేయాలి. ఎలా? రోజుకి ఒక 20 నిమిషాలు ఇలా చేయండి. క్లియర్‌గా 20 నిమిషాలు పెట్టుకోండి. మీరు సీరియస్ క్రియేటర్ అయితే గనక. మీ నిష్‌లో అంటే మీ నిషే ఆర్ కేటగిరీలో షార్ట్స్ ఓపెన్ చేయండి. సెర్చ్ చేయండి. దాంట్లో షార్ట్స్ వస్తాయి కదా! వైరల్ వీడియోస్ మాత్రమే చూడండి. దాంట్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ మాత్రమే చూడండి. వాటిల్లో ఒక 3 విషయాలు నేను చెప్పబోయి క్లియర్‌గా గమనించండి. హుక్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే వీడియో ఎలా స్టార్ట్ చేశారు వాళ్ళు? వీడియో ఎంత లెంత్ ఉంది? అండ్ ఎండింగ్‌లో క్యూరియాసిటీ ఏమైనా ఉందా? ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి పాయింట్‌తో క్లోజ్ చేశారా? ఇవన్నీ నోట్ చేసుకోండి. కాపీ కాదు. యాజ్ ఇట్ ఈజ్ అదే వీడియోని మనం రిపీట్ చేద్దామని కాదు. ప్యాటర్న్ అర్థం చేసుకోండి. అందరూ సేమ్ ఒకే క్రియేటర్ నుంచి మల్టిపుల్ వీడియోస్ రావు కదా! డిఫరెంట్ క్రియేటర్స్ నుంచి వస్తాయి. ప్యాటర్న్ చూడండి. వాళ్ళు ఎలా చేస్తున్నారని ప్యాటర్న్ అర్థం చేసుకోండి. అంటే సిమిలారిటీస్ ఉంటాయి కదా! అవి అర్థం చేసుకోండి. ఒక వైరల్ షార్ట్ వీడియో స్ట్రక్చర్ ఎలా ఉంటదో నేను మీకు క్లియర్‌గా చెప్తా చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే 0-3 సెకండ్స్‌లో ఒక హుక్ ఉంటదనమాట. ఇక్కడే క్లియర్‌గా డిసైడ్ అయిపోతారు. వీడియో చూడాలా? వద్దా? అని చెప్పేసి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఇది 90% మందికి తెలీదు. ఈ మిస్టేక్ వల్ల ఛానల్ గ్రోత్ అవ్వదు. మీరెప్పుడైనా ఇలాంటిది జేశారా? లేకపోతే మీకు ఇలాంటి విషయం తెలిసే అవకాశం లేదు. ఇట్లాంటివి స్టార్టింగ్‌లో యాడ్ జేయడం వల్ల వ్యూవర్స్ స్క్రోల్ జేయకుండా ఆగుతారనమాట. ఏంటిది? ఇదేదో నా తెలివికి ఛాలెంజ్‌లా ఉంది. ఏదో నన్ను క్వెషన్ చేస్తున్నట్టుందని జెప్పేసి క్లియర్‌గా వాళ్ళు ఆగుతారు. వాళ్ళని ఆపగలగాలి ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఫాస్ట్ వాల్యూ ఇవ్వాలి మెయిన్ కంటెంట్‌లో. స్లో ఇంట్రో వద్దు. హాయ్ ఫ్రెండ్స్ మీరెలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? ఇవన్నీ వద్దు. డైరెక్ట్ పాయింట్‌కి వచ్చేయాలనమాట. ప్రతి 2-3 సెకండ్స్‌కి విజువల్ చేంజ్ అయితే బెటరు. మీరు ప్లెయిన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా సరే డిఫరెంట్ యాంగిల్స్ నుంచి మీరు రికార్డ్ చేసుకొని చేస్తే బెటర్ అనమాట. బ్రెయిన్ బోర్ అవ్వకూడదు. సో, ఎప్పుడైనా సరే 2-3 సెకండ్స్‌కి ఎంగేజింగ్‌గా ఉండేలాగా మాట్లాడడంలో ఎక్సైట్‌మెంట్ అవ్వచ్చు. ఇదంతా క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎండింగ్‌లో కూడా ఒక లూప్‌తో ఎండ్ అయ్యేలా పెట్టాలనమాట. ఎండింగ్‌లో ఎలా ఉండాలంటే వ్యూవర్ మళ్ళీ వీడియోని ఫస్ట్ నుంచి చూడగలిగేలా ఉండాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సీక్రెట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పి ఆపేశారనుకోండి. మళ్ళీ చూస్తారు. ఇదే వీడియోని చూస్తారనమాట. నెక్స్ట్ వీడియోకి వెళ్ళడం కాదు. ఇదే వీడియోని చూస్తారు. లూప్ పెరిగితే మల్టిపుల్ టైమ్స్ మీ వీడియోని చూడడం జరిగితే గనక వైరల్ అవ్వడం చాలా ఈజీ మీ ఛానల్ అనేది. అఫ్‌కోర్స్ ఆ వీడియోకి వస్తాయా రాదా అనేది విషయం పక్కన పెడితే ఛానల్ గ్రో అవుతదనమాట ఆబ్వియస్‌గా. సో, ఇప్పుడు టైమింగ్ ఎంతుండాలి? మీ షార్ట్ వీడియో లెంత్ ఎంతుండాలో చూద్దాం. మీరు షార్ట్ వీడియో తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి 7 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ మధ్యలో పెట్టండి. లేదా ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే 18 సెకండ్స్ నుంచి 25 సెకండ్స్ మధ్యలో పెట్టండి. సో, ఇంతే వరకు మీరు ప్లాన్ చేయండి. 3 మినిట్స్ ఉంది కదా అని 3 మినిట్స్ మీరు పూర్తి చేయకండి. ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది పూర్తిగా చూడాలి అంటే గనక ఈ టైమింగ్ మీరు మెయింటైన్ చేయాలనమాట. దీనివల్ల రిటెన్షన్ కూడా పెరుగుతుంది. అల్గారిథం కూడా పుష్ అవుతుందనమాట. మీరు మరీ తక్కువగా 1-2 సెకండ్స్ పెట్టమని కూడా నేను చెప్పట్ల. 7-15, 18 ఇందాక చెప్పిన లిమిట్స్ అయితే మీరు ఫాలో అవ్వాలనమాట. సో, అందరూ ఫుల్‌గా చూస్తే మీ వీడియో వైరల్ అవ్వడం అనేది చాలా చాలా ఈజీ. లాస్ట్ బెస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే షెల్ఫ్ ఆర్ డిస్‌ప్లే పిక్చర్ అనమాట. షార్ట్స్‌కి కూడా ఒక థంబ్‌నెయిల్‌లా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయము. షార్ట్స్‌కి కూడా ఈ డిస్‌ప్లే పిక్చర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అనమాట. థంబ్‌నెయిల్ అని మనం క్లియర్‌గా పిలవము గానీ డిస్‌ప్లే పిక్చర్ అంటారనమాట. ఆర్ షెల్ఫ్ పిక్చర్ అంటారు. ఛానల్ పేజ్‌లో చూసినప్పుడు ఛానల్ ఓపెన్ చేసినా లేదా మన షార్ట్ వీడియో ఎవరికైనా రికమెండ్ అయినా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ డిస్‌ప్లే పిక్చర్ కనిపిస్తది.
క్లియర్ ఫేసు, ఒక క్లియర్ ఎమోషను, మీ వీడియోలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు థంబ్‌నెయిల్ కింద మీరు సెట్ జేసుకోవాలి. అలా చేస్తే జనాలు క్లిక్ జేస్తారు. దీనివల్ల చాలా చాలా గ్రోత్ ఉంటదనమాట. జనాలు పట్టించుకోరు ఇది. క్లిక్ చేస్తారా లేదా అనుకుంటారు కానీ, క్లిక్ చేసి షార్ట్స్‌ని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న 30 డేస్ ప్లాన్ గురించి కూడా మనం చూద్దాము. 1-5 డేస్, డే 1 టు డే 5 అబ్జర్వేషన్ మాత్రమే. మనం ఇందాక అనుకున్నాం కదా! అబ్జర్వేషన్ చేయండి. డే 6 నుంచి 15 వరకు డైలీ 2 షార్ట్స్ అప్‌లోడ్ చేయండి. నీట్‌గా ఫుల్ క్వాలిటీతో ప్రాపర్ క్వాంటిటీ అంటే 2 వీడియోస్ కింద అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ 16-30 ఈ డేస్ మధ్యలో మీ బెస్ట్ పెర్ఫార్మింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆర్ మీ కాంపిటీటర్స్‌లో బెస్ట్ పెర్ఫార్మింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని రిపీట్ చేయండి. రిపీట్ అంటే యాజ్ ఇట్ ఈస్ కాదు. దానికి సిమిలర్‌గా ఉన్న వీడియోస్ చేయండి. సేమ్ కేటగిరీలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చాలా క్రూషియల్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ ప్లాన్ అంతా ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ 2 సెకండ్స్ ఆఫ్ ద వీడియో లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ లాంటిది. సో ట్రెండింగ్ టాపిక్ అయినా, ఫాస్ట్ ఎడిటింగ్ అయినా, టెక్స్ట్‌కి క్యాప్షన్స్ యాడ్ చేయడం అయినా ఇట్లాంటివి యాడ్ చేస్తే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ కూడా పెరుగుతుందనమాట. క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. మీ షార్ట్ వీడియోలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉండాలనమాట. లాస్ట్ వరకు కూడా వాళ్ళు క్యాప్చర్ అవుతూ ఉండాలి. అండ్ డైలీ అప్‌లోడ్స్ మీరు కన్సిస్టెంట్‌గా చేయాలి. మీరు ప్రాపర్‌గా షార్ట్స్ ఛానల్ కింద వెళ్ళాలనుకుంటే. డైలీ పెట్టాలా, పెట్టకూడదా అనేది మీ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుందనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. మీరెంత క్వాలిటీగా చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. వైరల్ అవ్వడం అనేది జస్ట్ లక్ కాదనమాట. కంటెంట్‌ని ఎవరైతే సీరియస్‌గా తీసుకొని ప్రాపర్ డైరెక్షన్‌లో చేస్తారో వాళ్ళు మాత్రమే గ్రో అవుతారు. సో మీరు షార్ట్స్‌ని ఏ కేటగిరీలో చేస్తున్నారు? టెక్‌లో చేస్తున్నారా? ఏదైనా ఫ్యాక్ట్స్ చేస్తున్నారా? లేకపోతే మోటివేషన్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. మీ ఛానల్‌కి సరిపోయే ఐడియాస్ నేను సెపరేట్ వీడియోస్‌లో చేస్తాననమాట. సో మీకు క్లియర్‌గా అర్థమైందనేది అనుకుంటున్నాను. మీ గ్రోత్‌లో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలి. నేను కూడా మీకు హెల్ప్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం కలిసి గ్రో అవుదాం. వీలుంటే ఛానల్ మెంబర్‌షిప్స్ కూడా తీసుకోండి. ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ మనం బిల్డ్ చేద్దాము. మంచి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి. మెంబర్స్‌కి ఇంకా స్పెసిఫిక్‌గా ఎక్స్‌ట్రా ప్లాన్స్ కూడా ఉన్నాయి. మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుందాం. అందరం కలిసి గ్రో అవుదాం. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ వికాస్ తెలుగు టెక్.